ఫ్రెండ్స్ ఇది రెడ్మీ బడ్స్ 4 యాక్టివ్ రెడ్మీ అయితే వీటిని రీసెంట్గా లాంచ్ చేసింది. వీటి ప్రైస్ చూసుకుంటే 1200 అయితే పెట్టారు. నేనైతే 2 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఈ 2 daysలో దీంతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మీకు అయితే చెప్తాను. దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఈ ప్రైస్కి ఇది కొనొచ్చా మొత్తం స్టెప్ బై స్టెప్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ తొందరపడి అయితే మీరైతే కొనకండి. బట్ మీరు ఈ వీడియోలు చివరి వరకు చూడండి. దీంట్లో చాలా కాన్స్ అయితే ఉన్నాయి. అవి మీకు నచ్చకపోవచ్చు. బట్ మీరు ఈ వీడియో చూస్తే మాత్రం మీరైతే ఇవి తీసుకోవద్దని మీకైతే క్లారిటీ అయితే అర్థమవుతుంది. మీరైతే ఈ వీడియోని మొత్తం చివరి వరకు చూడండి. ఈ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ నేను చూపిస్తాను. తర్వాత ఈ ప్రైస్ కొనొచ్చా, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, బేస్ ఎలా ఉంది, ఇవి 12mm డ్రైవర్స్తో అయితే వస్తాయి. బట్ బేస్ ఎలా ఉంది మొత్తం క్లారిటీ అయితే నేను చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు చూడండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి అయితే జాయిన్ బటన్ ఎనేబుల్ అయింది. బట్ మీరు ఎవరైనా మన ఛానల్కి కొంచెం హెల్ప్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. బట్ మీరు జాయిన్ అవ్వడం వల్ల మన ఛానల్కి అయితే కొంచెం హెల్ప్ చేసినట్లయితే అవుతుంది. బట్ మన ఛానల్ సబ్స్క్రైబర్ చూసుకుంటే 1000 అయితే ఉన్నారు. వ్యూస్ కూడా అంత లేవు. బట్ ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ని నేను కొని రివ్యూ చేయాలంటే బట్ నేనైతే అన్నీ అయితే కొనలేను. మన ఛానల్కి అయితే రెవెన్యూ ఒక 1 year దాకా ఖచ్చితంగా రాదు. కాబట్టి మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వాలనుకోండి. బట్ మనం ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ TWS ఎయిర్బడ్స్ కానీ స్మార్ట్ వాచెస్ కొని రివ్యూ చేయడానికి అయితే కొంచెం మన ఛానల్కి హెల్ప్ చేసినట్టయితే అవుతారు. మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. బట్ మీకు మన ఛానల్కి కొంచెం హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ అయితే వేరే కొంతమందికి అయితే సజెస్ట్ చేస్తుంది. బట్ మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ కొంతమందికి అయితే యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ బాక్స్ చూడడానికి అయితే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ రెడ్మీ బడ్స్ 4 యాక్టివ్ అని ఉంది. అలాగే రెడ్మీ బడ్స్ 4 యాక్టివ్ ఒక ఫోటో వీళ్ళు అయితే ఇక్కడ బాక్స్ మీద ప్రొవైడ్ చేస్తారు. అలాగే పక్క సైడ్ చూసుకుంటే ఇక్కడ మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ బాక్స్లో కంటెంట్ చూసుకుంటే మీకు కొన్ని ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. ఇవి లార్జ్ అండ్ స్మాల్, మీకైతే మీడియం అయితే ఇయర్ బడ్స్కి అయితే ఉంటాయి. అలాగే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఇవి మీరు చూసుకోండి. ఎందుకంటే మీరు టచ్ కంట్రోల్స్ అయితే మీరు ఇందులో చూసుకొని మీరైతే తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు కేస్ అయితే ఇలా ఉంటుంది. కేస్ అయితే మీకు చాలా లైట్ వెయిట్గా ఉంది. బ్లాక్ కలర్లో ఉంది. కొంచెం రౌండ్ షేప్లో ఉంది. మీరు పాకెట్లో అయితే ఈజీగా పెట్టుకుని క్యారీ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. అలాగే ఇయర్ బడ్స్ చూసుకుంటే మీకు యాపిల్ ఎయిర్బడ్స్ 2nd generation ఉంటుంది కదా. బట్ మీకు సేమ్ అలాగే ఉన్నాయి. మీకు చూడడానికి అయితే టచ్ కంట్రోల్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే నేను వీటికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది నేనైతే మొత్తం చెక్ చేసి మీకైతే చెప్తాను. బట్ ఈ ప్రైస్ కొనొచ్చా నేనైతే క్లారిటీగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ చూసారుగా అన్బాక్సింగ్ అయితే. బట్ ఇప్పుడు ఇందులో ఈ 2 daysలో దీంట్లో నాకు కాన్స్ అనిపించినాయి ఏంటో మీకైతే చెప్తాను. బట్ ఇవైతే నాకు నచ్చలేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి కాన్స్ ఉంటాయని. బట్ ఇవి మీకు నచ్చకపోవచ్చు. మీరైతే ఖచ్చితంగా మీరైతే తెలుసుకోవాలి ఇవి ఒకవేళ తీసుకోవాలనుకుంటే. బట్ ఇందులో నాకు ఫస్ట్ కాన్ అనిపించింది బేస్ అని చెప్పవచ్చు. వీళ్ళైతే 12mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. బట్ 12mm డ్రైవర్స్ యూజ్ చేసిన ఇందులో బేస్ అయితే లేదు. ట్రెబుల్ ఎక్కువ ఉంది. ట్రెబుల్ ఎక్కువ ఉండడం వల్ల బేస్ అయితే డామినేట్ అయిపోతుంది. బట్ బేస్ అయితే ఎక్కువ లేదు. ఒకవేళ మీరు బేస్ కోసం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వీటిని తీసుకోకండి. నేనైతే రియల్మీ TechLife Buds T100 అని నేను ఒక 6 months బ్యాక్ అయితే ఒక వీడియో చేశాను. బట్ అందులో మీకు మంచి బేస్ అయితే ఉంటుంది. బట్ మీరు ఒకసారి బేస్ కావాలనుకుంటే వాటిని తీసుకుంటే అవి కూడా సిమిలర్ ప్రైస్కి మీకు 1200-1500 మధ్యలో అయితే వస్తాయి. బట్ వాటిని చూడండి. అలాగే ఇంకొక మైనస్ ఏంటంటే ఇందులో మీకు యాప్ కనెక్టివిటీ అయితే ఉండదు. బట్ మీరు ఇందులో వచ్చిన టచ్ కంట్రోల్స్ని వాడుకోవాలని బట్ మీరు సపరేట్గా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే కుదరదు. బట్ ఇందులో ఇన్బిల్ట్ ఉన్న టచ్ కంట్రోల్స్ని మీరు యూజ్ చేసుకోవాలి. మీరు సపరేట్గా టచ్ కంట్రోల్స్ని కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఇది కుదరదని చెప్పొచ్చు. అదే ఇంకొక మైనస్ ఏంటంటే బట్ నాకు మీరు ఈ TWS ఇయర్బడ్స్లో మీకు టచ్ కంట్రోల్స్ ఉంటాయి కదా. బట్ మీరు నెక్స్ట్ హ్యాండ్కి వెళ్ళడానికి అయితే మీరు ఈ TWS ఇయర్బడ్స్ నుంచి ట్రిపుల్ ట్యాప్ చేశారనుకోండి నెక్స్ట్ హ్యాండ్ వెళ్తారు. బట్ మీరు ప్రీవియస్ సాంగ్కి రావాలంటే ఇందులో టచ్ కంట్రోల్ అయితే లేదు. నాకు చాలా మైనస్ అనిపించింది. మనం ఈ మ్యూజిక్ వినేటప్పుడు మనం టచ్ కంట్రోల్స్తో యూజ్ చేసి మా నెక్స్ట్ సాంగ్ కానీ ప్రీవియస్ సాంగ్ కానీ రావడం చేస్తుంటాం. బట్ మీరు నెక్స్ట్ సాంగ్కి అయితే వెళ్తారు ఈ టచ్ కంట్రోల్ యూజ్ చేసి. మరి ప్రీవియస్ సాంగ్కి రావాలంటే బట్ మీ మొబైల్ మీ పాకెట్ నుంచి మొబైల్ తీస్తే మళ్ళీ ప్రీవియస్ సాంగ్కి అయితే రావాలి. ఇది నాకు చాలా మైనస్ అనిపించింది. మనకు ఒక 500 to 600 మధ్యలో మంచి మంచి టచ్ కంట్రోల్స్ అయితే ఉంటున్నాయి. బట్ ఇందులో అయితే లేదు. అలాగే ఇందులో మీకు గూగుల్ అసిస్టెంట్, సిరికి సంబంధించిన టచ్ కంట్రోల్ కూడా లేదు. వాయిస్ అసిస్టెంట్కి సంబంధించిన మీకు టచ్ కంట్రోల్ అయితే లేదు. బట్ మీరు ఏదో మీ మొబైల్ పాకెట్లో ఉంచుకొని వాయిస్ అసిస్టెంట్ యూజ్ చేయాలంటే కుదరదు. ఈ TWS ఇయర్బడ్స్ వచ్చి ఇది ఒక మైనస్ అనిపించింది. అలాగే ఒక మీరు కాల్స్ వచ్చి లిఫ్ట్ చేయాలనుకోండి డబుల్ ట్యాప్ చేస్తే మీరు కాల్ లిఫ్ట్ అవుతుంది. అలాగే ట్రిపుల్ ట్యాప్ చేస్తారనుకోండి మీకు కాల్ కట్ అయిపోతుంది. మ్యూజిక్ వినేటప్పుడు డబుల్ ట్యాప్ చేస్తే మీకు పాస్ అవుతుంది. మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది. అలాగే ఇందులో మీకు ఇయర్స్ కూడా ఉంది. ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సలేషన్. ఇది మీకు కాల్స్ మాట్లాడేటప్పుడు బట్ మీ సరౌండ్లో ఉన్న సౌండ్ మొత్తం కొంచెం క్యాన్సిల్ చేస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ నాకైతే అలా అనిపించలేదు. నేను కాల్స్ మాట్లాడేటప్పుడు నాకు సరౌండ్లో ఉన్న సౌండ్ ఎప్పుడులాగే వినపడుతుంది అవతల పర్సన్కి అయితే. బట్ ఇంప్రూవ్మెంట్ అయితే నాకు ఏం లేదు. బట్ మీరు ఇయర్స్ ఉందని మీరైతే వీటిని అయితే కొనుక్కోకండి. బట్ అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. లో లైటెన్స్ మోడ్ కూడా ఉంది. లో లైటెన్స్ మోడ్ ఆన్ చేయాలనుకుంటే ఈ 2 earbuds మీరు 1.5 seconds లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు లో లైటెన్స్కి అయితే వెళ్తారు. గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. మీకు గేమింగ్లో
కొంచెం ఇంప్లిమెంట్ అయితే ఉంటుంది, 8 ఇయర్స్ అయితే తక్కువ ఉంటుంది. సో మీకు ఫాస్ట్ పేరింగ్ కూడా ఉంటుంది. బట్ మీరు టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ క్యాప్ ఓపెన్ చేసి మీరు ఆండ్రాయిడ్ ఫోన్ చూస్తుంటే క్యాప్ ఓపెన్ చేసి ఒక టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ తీసారనుకోండి ఇయర్బడ్, బట్ మీకైతే ఆటోమేటిక్గా ఫాస్ట్ పేరింగ్ ఉంటుంది కాబట్టి మీ మొబైల్లో దీనికి సంబంధించిన ఫోటో చూపిస్తుంది, డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీకైతే ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, బట్ ఇదైతే మైనస్ కాదు, ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు కేసు నుంచి ఇయర్బడ్స్ ఇస్తున్నా కనెక్ట్ అవ్వకపోతే మీరైతే ఈ రైట్ సైడ్ ఇయర్బడ్ని లెఫ్ట్ సైడ్ ఇయర్బడ్ని ఒకటేసారి మీరు లాంగ్ ప్రెస్ చేసుకొని 3 seconds పట్టుకున్నారనుకోండి మీకు పేరింగ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. బట్ మీరు బ్లూటూత్తో డైరెక్ట్ మాన్యువల్గా బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనకైతే బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. బ్యాటరీ లైఫ్ మీరు ఎంత హెవీగా మీరు 2 days అయితే యూస్ చేసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఇందులో కాన్స్ అంటే మెయిన్ కాన్స్ ఏంటంటే బేస్ అయితే ఎక్కువ లేదు, ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ మీరు బేస్ కోసం ఎక్కువ చూస్తున్నట్టయితే ఇవ్వద్దు. అలాగే ఇందులో మీకు యాప్ కనెక్టివిటీ లేదు, టచ్ కంట్రోల్ కస్టమైజింగ్ చేసుకోలేరు. అలాగే మీరు వాయిస్ అసిస్టెంట్ ఇందులో నుంచి మీరు యూజ్ చేయలేరు. అలాగే మీరు ప్రివ్యూ సాంగ్ రావాలన్నా ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ నుంచి మీరు ప్రివ్యూ సాంగ్ రాలేరు, నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్ళొచ్చు. బట్ ఇవైతే మీరు గుర్తుంచుకోండి, ఒకవేళ ఇవి తీసుకోవాలనుకుంటే వీటి కాంప్రమైజ్ అయితే మాత్రం మీరు తీసుకోవచ్చు. మీకు బ్యాలెన్స్ సౌండ్ కావాలనుకుంటే బేస్ అవసరం లేదు, బ్యాలెన్స్ సౌండ్ కావాలి, ట్రైబుల్ ఎక్కువ పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. బట్ ఒకవేళ నాకు బేస్ కావాలి, అలాగే నాకు యాప్ కనెక్టివిటీ కావాలి, అలాగే టచ్ కంట్రోల్ కస్టమైజ్ చేసుకోవాలి, నా టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ నుంచి నేను వాయిస్ అసిస్టెంట్ యూస్ చేయాలనుకుంటే ఈ బడ్జెట్లో మీకు రియల్మీ TechLife Buds T100 అని నేను ఒక 6 months బ్యాక్ అయితే వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో కార్డ్స్లో ఆ వీడియో అయితే వదిలేస్తాను, మీరైతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసాక ఖచ్చితంగా వాటిని తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ అది 1500 ఏమో ఉంది. బట్ నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అప్పుడు నేను మంచి ఈ ఎలక్ట్రానిక్ డీల్స్ ఇచ్చినప్పుడు, మంచి గ్యాడ్జెట్ డీల్స్ ఇచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఇన్స్టాంట్గా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. మీరు జాయిన్ అయిన ఇమీడియట్లీ మీకు ఏదైనా పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది, వాటిని క్లిక్ చేసి ఇన్స్టాల్కి మీరు యాక్సెస్ చేయొచ్చు. తక్కువ ఉన్నప్పుడైతే మంచి టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఎవ్రీథింగ్ మీరైతే మంచి గ్యాడ్జెట్స్ అయితే మీరైతే తక్కువ ప్రైస్లో తీసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే ఇప్పటి వరకు మీరు జాయిన్ అవ్వండి, మీకైతే మంచి డీల్స్ అయితే అక్కడ అవైలబుల్ ఉంటాయి. బట్ ఇవైతే మీరు గుర్తుంచుకోవాలి, బేస్ అలాగే యాప్ కనెక్టివిటీ, ప్రివ్యూ సాంగ్ రావడం, వాయిస్ అసిస్టెంట్ ఇవైతే మీరు గుర్తుంచుకోండి. ఇవి కాంప్రమైజ్ అయితే ఇవి తీసుకోండి. వీటికి సంబంధించిన లింక్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇవి కాంప్రమైజ్ అయ్యారనుకోండి దీనికి సంబంధించిన బయింగ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరైతే చెక్ చేయాలి వీటి ప్రైస్ ఇప్పుడు ఎంత ఉందో. బట్ నేను తీసుకున్న 1200 అయితే ఉంది. ఇది లాంచింగ్ ప్రైస్ అనుకుంటా, బట్ ఇప్పుడు ప్రైస్ కూడా నాకు తెలియదు. ఒకసారి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అలాగే మన ఛానల్ జాయిన్ బటన్ అయితే ఎనేబుల్ అయింది. మీరు జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అవ్వడం వల్ల మన ఛానల్ కొంచెం హెల్ప్ చేసినట్లయితే అవుతారు. బట్ మీరు జాయిన్ అయితే మనం ఇలాంటి గ్యాజెట్స్ని కొని రివ్యూ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మన ఛానల్ 1000 subscribers ఇంగ్లీష్ కూడా రావట్లేదు. రెవెన్యూ అయితే 1 year దాకా ఖచ్చితంగా రాదు. టెక్ ఛానల్ కాబట్టి గ్రోత్ అయితే ఎక్కువ ఉండదు. బట్ అన్ని కొనాలంటే నేనైతే కొనలేను కాబట్టి మీరు కొంచెం హెల్ప్ చేస్తే జాయిన్ బటన్ రీచ్ జాయిన్ అయ్యారనుకోండి మన ఛానల్ని కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది. బట్ ఇలాంటి గ్యాజెట్స్ నేను కొని రివ్యూ చేయడానికి అయితే నాకైతే కొంచెం హెల్ప్ చేసినట్టయితే అవుతారు. బట్ మీరైతే ఖచ్చితంగా మన ఛానల్కి హెల్ప్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఉంటే మీరు ఫాలో అవ్వండి. మీరు ట్విట్టర్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, బట్ మనకి రివ్యూ ప్రొడక్ట్స్ పంపించే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మనకి మన చిన్న ఛానల్ ట్విట్టర్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే ఖచ్చితంగా పంపించేందుకు ట్రై చేస్తారు వాళ్ళు మెయిల్ పెడితే. బట్ మీరైతే ట్విట్టర్లో ఫాలో అవ్వండి. సోషల్ మీడియా లింక్స్ అయితే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు వీలైతే ఫాలో అవ్వండి. బట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫాలో అయితే చాలు. మనకైతే కొంచెం మన ఛానల్ కూడా హెల్ప్ చేసినట్లు అవుతారు ఇంకో రకంగా కూడా. ఇది ఫ్రెండ్స్ Redmi Buds 4 యాక్టివ్ అన్బాక్సింగ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్బాక్సింగ్ రివ్యూస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.